హాయ్ హలో ఫ్రెండ్స్. ఇక్కడి వరకైతే మేము బాగానే వెళ్తున్నాము. బందర్ బీచ్, మసాలా బీచ్ ఫెస్టివల్‌కి. స్టార్ట్ అవ్వడం అయితే మేము ఈవినింగ్ 5:15కి స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత జర్నీ బానే అయ్యింది. కాకపోతే ఏంటంటే దగ్గరగా మేము బీచ్‌కి ఎళ్ళే దగ్గరలో ఒక 5 కిలోమీటర్స్ అలా ఉన్నప్పుడు ట్రాఫిక్ అనేది మాకు జామ్ అయింది. దాదాపు దగ్గర ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి మాకు 15 మినిట్స్ వరకు అలా పట్టింది. మేమైతే ఇక్కడ బంటుమిల్లి సైడ్ నుంచి వెళ్ళాము. బంటుమిల్లి సైడ్ నుంచి ఏంటంటే మనకి కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా కాకుండా కొంచెం తక్కువగా ఉంటుందని చెప్పి చూసారా అండి, ఎక్కడెక్కడ పోలీసులందరూ చూస్తున్నారు ఎక్కడ ట్రాఫిక్ జామ్. ఇక్కడ చూడండి మీరొచ్చేసి హంస ఇల్లనమాట. పడవలో హంస ఉన్నట్టు డిజైన్ చేశారు ఆ ఇల్లొచ్చేసి. ఇక్కడ చూడండి మా ఫ్యామిలీ మొత్తం మేము ఎళ్తున్నాము జర్నీ. ఇంకా అలా స్టార్ట్ అయ్యి దారిలో వెళ్తాం చూడండి. ఏ రోడ్ చూస్తే ఆ రోడ్ నుంచి జనాలందరూ వస్తూనే ఉన్నారసలు. ఎక్కడ ఖాళీ లేదు. ఎక్కువగా ఏంటంటే కారు, పెద్ద వెహికల్స్‌లో కాకుండా బైక్స్ అయితేనే బెటరు. త్వరగా ఎళ్ళడానికి అవకాశం ఉంటుంది. కొంతమందయితే చిరాకొచ్చేసి కార్స్, బైక్స్ పార్క్ చేసేసి పక్కన నడుచుకుంటూ ఎళ్ళిపోతున్నారు. దాదాపు అలా వెళ్ళాలంటే మనకి ఒక 4, 5 కిలోమీటర్స్ అనేది ఉంటుంది బీచ్ దగ్గరికి. చూసారా, ఫైనల్‌గా ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. బైక్స్‌లో వచ్చిన వాళ్ళైతే సైడ్ నుంచి ఎళ్ళిపోతున్నారు. పెద్ద వెహికల్స్, ఆటోస్, టాటా మ్యాజిక్, కార్స్ వాళ్ళు ఉన్న వాళ్ళైతే వెయిట్ చేయాల్సొస్తుంది. చూసారా, ఎనకాల కూడా ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి చూడండి, అసలు చూసారా ఎంత ట్రాఫిక్, ఎంత క్రౌడొచ్చారో. ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ పక్కన చూడండి, ఇక్కడ బీచ్ వాటర్ అనేది ఇక్కడొచ్చి కలుస్తాయన్నమాట. అక్కడ మనకి బోట్స్, హార్బర్ వాళ్ళు ఫిషింగ్ అవి చేస్తారు అటు సైడు. ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇంకా దాదాపు దగ్గరికైతే వచ్చేసాము మేము బీచ్ దగ్గరికి. చూడండి, ఇక్కడ మాకు వేరే ఎంట్రీలో నుంచి అయితే మేము వెళ్ళాము.